హలో అండి అందరికీ. ఇదైతే డే 8 రోజు బ్లాగు. ఈరోజు మేము ప్రసాదం కిందేమో స్వీట్ పొంగల్ చేస్తుండే పరమాన్నం. ఇక స్వీట్ అయితే చేయలేకుండా అన్నీ హాట్ ఐటమ్స్ అవుతున్నాయి కదా అనేసి ఈరోజు స్వీట్ పొంగల్ చేసిన అత్తమ్మ అయితే ఇందులో వేయడానికి పచ్చి కొబ్బరి ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ కూడా పక్కన పెట్టింది. ఇంకొక కడాయి తీసుకొని అందులో నెయ్యి పోసుకొని ఇందాక వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి కదా అవి ఎండి కొబ్బరి వేసినుండే. పచ్చి కొబ్బరి కంటే ఎండి కొబ్బరి టేస్ట్ అనిపిస్తుంది తినేప్పుడు మంచిగా నోటికి తాగుతూ. సో అట్లా అని నేనైతే ఇక్కడ ప్రణయ్కి దోశ వేస్తున్నా. పైననే తినిపించుకొని వెళ్తున్నా, కింద తింటలేడు అస్సలకి, మస్తు సతాయిస్తుండు. అయ్యగారు 6:30కి వస్తా అన్నాడని 6:30కి వస్తే ఎవరు రాను కూడా రాలే. మెయిన్ అయ్యగారే రాలేడు. కూర్చున్నాము. ఈ లోపల మోయిన్ ఆంటీ మా అత్తమ్మ అయితే పూజకి అక్కడ సెట్ చేస్తుండే. జ్యోతాంటి అన్నీ పెట్టి వెళ్తే వీళ్ళు సెట్ చేస్తారు అత్తులో. దేవుడికి పూలు అవి పెడుతున్నారు. 6:30 అయిపోయి 7 కూడా అయిపోయింది. అయ్యగారు రాలేడు. ఇంకా ఆయన బండి ట్రబుల్ ఇస్తుందంట, లేట్ అయిందనండి. నిన్న 8th డే రోజు ఇంకా అందరూ డ్యాన్సులు కూడా వేసారు. ఆ వీడియోస్ అన్నీ ఒక 2 డేస్లో పోస్ట్ చేసా. ఎందుకంటే రేపు నిమజ్జనం వీడియో కూడా అప్లోడ్ చేశాను. కొంచెం లేట్ అయినా అప్లోడ్ చేస్తా, ఎందుకంటే నైట్ అంతా పడుకోనికి ఏ టైం అవుతుందో, నెక్స్ట్ డే కూడా జర లేట్గా లేస్తాం కదా. అట్లనే బేగం బజార్ పోయిన వీడియోస్ కూడా రేపు ఆఫ్టర్నూన్ 12:30కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. మా మోయిన్ అంటే అయితే పూలు ఇట్లా చదివిందంటే వీడియో తీయమని అంటే వీడియో తీసినండి. ఈ క్రెడిట్స్ అన్నీ మా మోయిన్ ఆంటీకి. అయ్యగారు కూడా వచ్చి వెళ్ళిపోయిండు. 8:40కి అట్లా వచ్చినుండే. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎవరైతే పూజ మీద కూర్చురో ఆ ఆంటీ అయితే అందరికీ పసుపు పొట్టిస్తుంది. మా లావణ్య పెద్ద మనిషి హెల్ప్ చేస్తుంది పసుపు పొట్టి ఇయనికి ఆంటీకి అయితే. ఇంతకుముందు దేంట్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తుండే కాదు, ఇప్పుడు ఫస్ట్ ఉంటుంది. మంచిదే కానీ జస్ట్ జోక్గా చెప్తున్నా. ఈరోజు ప్రసాదాలు అయితే ఫుల్లే ఉన్నాయి. కార్న్ ఉంది, జిలేబీ ఉంది, డోక్లా 2 టైప్స్ ఆఫ్ మిక్చర్ ఉంది, స్వీట్ అండ్ హాట్ మిక్చర్ అది. ఇంకా పరమాన్నం ఉండే. డోక్లా అయితే చూడండి కలర్ఫుల్ ఉంది కదా. నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడము. ఇంకా ఇదేమో స్వీట్ ఉంది కానీ తెలుస్తలే. ఇంకా పెసర్లు ఉంది, గులాబ్ జామ్ ఉండే. ఇదేమో మోయిన్ ఆంటీ చేసిన ఉప్మా. 9th డే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకునే లోపల ఇక్కడ మా పిల్లలు అయితే ఒక పెద్ద కాదు అతి పెద్ద పని చేసి పెట్టేశారు. మా అత్తమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి షెల్ఫ్లో బట్టలన్నీ కింద పడేసి ఒకటే దుంకుతురు. మేమేం మా పనిలో ఉండాము, ఎవ్వడం చూసుకోలే. ర్యాండమ్గా వీడియో తీసిన అప్లోడ్ చేస్తున్నా. నేనేం వీడియో ఎడిట్ చేయడానికి రూమ్లోకి వచ్చినా మా వాళ్ళంతా టీవీ చూస్తున్నారు. మా అత్తమ్మ లేకుండే బయటకు వెళ్ళింది. ఈ లోపల ఈ పిల్లలు ఇద్దరు బావ మరదలు రూమ్ అంతా పీకేసారు. ఇవి ఎట్లా చదరాలో కూడా అర్థమవుతలే. మా అత్తమ్మ వచ్చిందంటే పిచ్చి లేస్తుంది ఆమెకు చూడగానే. మొన్ననే మొత్తం సదిరి పెట్టింది అంతా.